తెలంగాణ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల జోరు కొనసాగుతుంది. తాజాగా బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపాలిటీల్లో బల నిరూపణ పరీక్ష జరిగింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మున్సిపల్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. నస్పూర్లో కాంగ్రెస్కు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బెల్లంపల్లిలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉన్నా అధిష్టానం పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇక నస్పూర్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ హస్తగతమైంది. డిసెంబర్ 18న మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ కు వ్యతిరేకంగా 18 మంది కౌన్సిలర్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ జనవరి 12వ తేదీన అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 8న 17 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంపు తరలివెళ్లి తిరిగి నేడు అవిశ్వాస సమావేశానికి హాజరయ్యారు. మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్ సభ్యులుండగా నేడు ప్రిసైడింగ్ అధికారి అయిన మంచిర్యాల ఆర్డీఓ రాములు ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో 19 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 2 సిపిఐ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసం నెగ్గినట్లు తెలిపారు. దీంతో నస్పూర్ మున్సిపాలిటీ హస్తగతమైంది. 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. ఇక బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం ప్రకటించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. అవిశ్వాసంపై సమావేశం నిర్వహించాలని గత నెల 7న కలెక్టర్కు తీర్మాన పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో క్యాంపులో ఉన్న 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాసాలతో కారు పార్టీలో కల్లోలం రేగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.